నమో గురుభ్యః. మనము మన భగవద్గీతలో ఎటువంటి గుణాలతో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని భగవంతుడు చెప్తూ ఉన్న విషయాలను నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాము. దీనివల్ల ప్రయోజనం ఏమి అంటే గురువుగారు అసలు ఎందుకు చెప్తూ ఉన్నారు ఈ విధంగా అంటే, మనలో రజోగుణం ప్రవర్తిస్తూ ఉన్నదా? తమోగుణం ప్రవర్తిస్తూ ఉన్నదా? సత్వగుణం ప్రవర్తిస్తూ ఉన్నదా అని మనకు మనం చూసుకోవడానికి ఇది అత్యవసరము. ఎందుకు అంటే రజో, తమో గుణాలతో ఉంటే భేదం చూస్తూ ఉంటారు. ద్వైతంతో ఉంటారు. అద్వితీయమైన ఏకమైన పరాత్మ గురించిన జ్ఞానము కలుగదు. సత్వము ఉండి తీరాలి. అందుకని రజో, తమో గుణాలను శుద్ధి చేసుకోవడానికి వీలుగా వాటిని గుర్తించడానికి ఆయన ఇంత సహనంతో, ఓపికతో, దయతో చెప్తూ వస్తూ ఉన్నారు. ఇవాళ గూడా మళ్ళీ ఇంక కొన్ని చూద్దాము. ఆయన చేయగలిగినన్ని ప్రదేశాల్లో, చేయగలిగినన్ని విధాలుగా ఏ కర్మలో మనము ఏ విధంగా ప్రవర్తిస్తాము అని చెప్తూ వచ్చారు. అయితే అన్నీ చెప్పడం కష్టము ఎవరైనా సరే. ఆయన కొన్ని చెప్పారు. అంతవరకు నేర్చుకుని ఇంక అక్కడి నుంచి మనం చేస్తున్న ప్రతి కర్మలో మనం ఎటువంటి గుణంతో ఉండి ఆ పని చేస్తున్నాము అని తెలుసుకుంటూ ఒకవేళ రజోతమో గుణాల్లో ఉంటే, ఆ రజోతమో గుణాలు లేకుండా సత్వగుణంతో ఉండి ఆ కర్మ ఎట్లా చెయ్యొచ్చు అని తెలుసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇంక కొన్ని చూద్దాము. 18వ అధ్యాయంలో త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కారణమేమి అంటే, అర్జునుడు అడిగిన ప్రశ్న, మహాబాహో గురువుగారు కృష్ణ, నాకు తత్వతః చెప్పండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. సన్యాసము, త్యాగము అంటారు గదా! సన్యాసానికి, త్యాగానికి అర్థమేమండి? వాటిని వేరు వేరుగా నాకర్థమయ్యే విధంగా చెప్పండి అని అడుగుతాడు. సన్యాసం అంటే ఏమి? త్యాగం అంటే ఏమి? వాటిని తత్వతః చెప్పండి అంటే, గురువుగారు ముందైతే ప్రపంచంలో ఏమనుకుంటారు వాటిని? సన్యాసం అంటే ఏమి అని ప్రజలనుకుంటారు? త్యాగం అంటే ఏమి అని ప్రజలనుకుంటారు అని లోకంలో ప్రచలితంగా ఉన్న అర్థాన్ని ముందు చెప్తారాయన. ఏవో కామ్య కర్మలను వదిలిపెట్టడము సన్యాసం అంటారు కొంతమంది. కోరికలతో కర్మలు చేయడము వదిలిపెడితే, న్యాసం చేస్తే దాన్ని సన్యాసం అని అంటారు అని కొంతమంది చెప్తారు. అహా! కాదు. కామ్య కర్మలను గాదు గానీ, అసలు సర్వకర్మలను వాటి యొక్క ఫలాలను త్యాగం చెయ్యి. నువ్వు కర్మలేవైనా చేసుకో. కామ్య కర్మలు చెయ్యి, నిష్కామ కర్మలు చెయ్యి, విద్యుక్త కర్మలు చెయ్యి, నువ్వు ఏవైనా చేసుకో గానీ, చేసిన కర్మలకు ఫలితాలేమైనా వస్తే వాటిని వదిలిపెట్టావనుకో, దాని పేరు త్యాగము అని చెప్తారు కొంతమంది. కామ్య కర్మలను వదిలిపెడితే దాని పేరు సన్యాసం. కర్మ ఫలాపేక్షను వదిలిపెడితే దాని పేరు త్యాగం అని చెప్తారు అని వేరు చేసి చూపిస్తారు. సన్యాసం అంటే ఇది, త్యాగం అంటే అది అని. కొంతమంది ఏం చెప్తారంటే, కర్మ అసలు దోషాలతో కూడి ఉంటుంది కాబట్టి పూర్తిగా కర్మను వదిలిపెట్టేయి. కామ్య కర్మలని లేదు, నిష్కామ కర్మలని లేదు. అన్ని కర్మల్ని వదిలిపెట్టేయి అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, అంటే యజ్ఞాలు, దానాలు, తపస్సులు మొదలైన కర్మలను వదిలిపెట్టరాదు అని చెప్తారు. యజ్ఞాలు, దానాలు, తపస్సులు మొదలైనవన్నీ అట్లానే కామ్య కర్మలన్నీ మనకు శ్రౌత, స్మార్త కర్మలుగా వేదాల్లో ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఏవి వదిలిపెట్టాలి? ఏవి పట్టుకోవాలి? అని తెలుసుకుని వాటిని చేయవలసిన విధంగా చేయవలసి ఉన్నది. కానీ అసలు వాటి గురించిన సరైన జ్ఞానము చాలా మందికి లేదు. తలా ఒక విధంగా చెప్తారు. చెప్పేవాళ్ళు గూడా తెలియక చెప్పేవాళ్ళు గూడా గాదు. కవులు, విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు, మనీషా బుద్ధి కలిగిన వాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళే. వేదాలు చదువుకుని దాన్ని అర్థం చేసుకుని చెప్పేవాళ్ళే. అయితే ఇన్ని రకాలుగా చెప్తారు. ఇంకా నేనేమి చెప్తానో విను. నిశ్చయంగా నేను చెప్పేది
విను అని ఆయన మన భగవంతుడు త్యాగానికి, సన్యాసానికి భేదము లేదు. 2 ఒకటే. ఆయన అసలు సన్యాసానికి మళ్ళీ సెపరేట్‌గా డెఫినిషన్ ఏమి ఇవ్వలేదిక్కడ. నేను చెప్తాను పట్టు త్యాగం గురించి అన్నారు. అంటే ఏమి? త్యాగానికి, సన్యాసానికి భేదం లేదు. వదిలిపెట్టడం అని అర్థం. అయితే ఈ వదిలిపెట్టడము ఇక్కడ చెప్తూ ఉన్న వాళ్ళందరూ గూడా కర్మల్లో ఉండి, ఇదిగో ఈ కర్మల్ని వదిలిపెట్టడము, కర్మ ఫలాలను వదిలిపెట్టడము, అదిగో ఆ కర్మల్ని వదిలిపెట్టడము, అహా! కాదు ఈ కర్మల్ని వదిలిపెట్టరాదు అని కర్మల గురించే మాట్లాడుతూ ఉన్నారు గాబట్టి, కర్మనిష్టలో ఉన్నవాళ్ళు వీళ్ళు. అందుకని కర్మాధికారులకు చెప్పవలసిన విధంగా త్యాగం గురించి నేను మళ్ళీ వాళ్ళ గుణాలను బట్టి 3 విధాలుగా ఉంటాయని చెప్తాను అని మొదలుపెట్టారు. ఇది యాక్చువల్‌గా ఎవరైతే మన భగవంతుడు చెప్పిన విధంగా అన్నింటినీ మొత్తాన్ని కర్మలను, కర్మ ఫలితాలను, కర్మ సంకల్పాలను అసలు కర్మలతో అసలు ఏ రకమైన సంబంధం లేకుండా వాసనలతో సహా కర్మలను వదిలిపెడితే కేవలం జ్ఞానంగా మాత్రం ఉంటే అది జ్ఞాననిష్ట. సరే దాని గురించి తర్వాత చూద్దాము. ఇప్పుడైతే కర్మలు వదిలిపెడితే సన్యాసమా? కర్మలు పట్టుకుంటే సన్యాసమా? ఎటువంటి కర్మలు వదిలిపెడితే సన్యాసము? లేదా ఏది చేస్తే త్యాగము అని రకరకాలుగా అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తాను విను. అని ఇక్కడ కేవలం కర్మాధికారులకు చెప్తూ ఉన్నారు గురువుగారు. ఆయన ఏం చెప్తున్నారంటే, యజ్ఞదాన తపకర్మలు కర్మాధికారులకు తప్పనిసరి. ఎందుకంటే కనీసం ఇంత మాత్రమైనా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు యజ్ఞదాన తపస్సులు వేదోక్తంగా, నిష్కామంగా చేస్తూ ఉన్నారు అంటే అప్పుడు వాళ్లకు కోరికలతో చేయడము ఉండదు గాబట్టి, వాటితో తగులుకోరు. ఆ విధంగా సత్వంలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అని అక్కడి నుంచి మొదలుపెడుతూ ఆయన ఏమంటున్నారంటే, చేస్తూ ఉన్న కర్మలను సంగం లేకుండా కర్మలతో ఏ రకమైన బంధం పెట్టుకోకుండా, వాటి యొక్క ఫలితాలను గూడా వదిలిపెట్టి చెయ్యడము కర్తవ్యం. కర్తవ్యం అని చెప్పిన కర్మలను, ఇది నీ కర్తవ్యం అని చెప్పిన కర్మను, దాంతో సంగం పెట్టుకోకుండా ఫలాన్ని వదిలిపెట్టి, కేవలం ఇది నా ధర్మం అనుకొని చేశావు అంటే, అప్పుడు దాంతో నువ్వు చిత్తశుద్ధిని సాధించవచ్చు. అందుకని నియమితమైన కర్మలు ఎవరైతే కర్మాధికారులై ఉన్నారో వాళ్లకు కర్మలను సన్యాసం చేయడం అన్నది నా ఉపపద్యతే కుదరనే కుదరదు. కాబట్టి వాళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు కర్మాధికారులు. జ్ఞానాధికారులకు అసలు ఈ ఉపదేశం లేను గూడా లేదు. వాళ్ళు కేవలం జ్ఞానం గాబట్టి, కర్మల్లో వాళ్ళు ఉండరు గాబట్టి గుణాలతో సంబంధం ఉండదు. గుణాలతో సంబంధం ఎంతవరకు ఉంటుంది? కర్మలు ఉన్నంత వరకు. కర్మలతో బంధం ఎంతవరకు ఉంటుంది? కర్మనిష్ట ఎంతవరకు ఉంటుంది? గుణాలలో ప్రవర్తిస్తున్నంత వరకు. ఈ గుణాలు, ఆ కర్మలు 2 కలిసి పనిచేస్తూ ఉంటాయి. అందుకనే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్తూ వచ్చారు గురువుగారు. చాతుర్వర్ణ్యాలు 4 రకాలైన వర్ణాలు ఎందుకున్నాయి అంటే, గుణకర్మలను బట్టి ఉంటాయి. వాడి గుణాన్ని బట్టి వాడేవో కర్మలు చేస్తూ ఉంటాడు కాబట్టి, వాడు ఏ కర్మను వరిస్తే అది వాడి వర్ణమవుతుంది అని చెప్తూ వచ్చారు. గుణాలున్నాయి అంటే కర్మలుంటాయి. కాబట్టి వాళ్ళు కర్మాధికారులై ఉంటారు. వాళ్ళు కర్మలు చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నారు అంటే ఏదో ఒక గుణంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని కర్మాధికారులై కానీ మాత్రం ముముక్షువులై. వాళ్ళకింకా జ్ఞానం కలగలేదు. కర్మల మీద ప్రీతి ఇంకా తొలగలేదు. కానీ మాత్రం మోక్షం కావాలన్న కోరిక ఉన్నది. ఇటువంటి వాళ్ళ కోసము మన భగవంతుడు ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. అవి మళ్ళీ 3 విధాలుగా ఉంటాయి. నువ్వు ముముక్షువువు, నీకు మోక్షం కావాలన్న ఇచ్చ ఉన్నది. అయితే జ్ఞానం ఇంకా కలగలేదు. ఆత్మజ్ఞానం లేదు. కర్మనిష్టలో ఉన్నావు, నువ్వు కర్మాధికారివి. అటువంటి స్థితిలో కర్మ సన్యాసం చేయడము నా ఉపపద్యతే కుదరదు. అయితే ఏవో రకమైన కర్మలు కాదు, నియమితమైన కర్మలు నీకేవి విధించబడ్డాయో అటువంటి కర్మలను నువ్వు
ఏ విధంగా చేస్తే ఏ గుణంతో ఉన్నట్టో అని ఇక్కడి నుంచి చెప్తారు. చూద్దాము. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ఏ కర్మలు చెయ్యాలో తెలియదు. ఎందుకు చెయ్యాలో తెలియదు. ఎట్లా చెయ్యాలో తెలియదు. వాళ్ళు వీళ్ళు ఆహా! కర్మలు చేస్తే జ్ఞానం కలగదు. కర్మలు వదిలిపెడితేనే జ్ఞానము అని చెప్తే తెలిసి తెలియక ఆ మోహం వల్లనో ఇంకా జ్ఞానం కలగనే లేదు. అప్పుడే కర్మల్ని వదిలిపెడదామని వదిలిపెట్టేస్తే అటువంటి త్యాగాన్ని తామసము అని పిలుస్తారు. తామసికమైన త్యాగము. చేసే కర్మలను జ్ఞానం లేకుండానే వదిలిపెట్టేస్తే దాని పేరు తామసికమైన త్యాగము. లేదా ఏదో ఒక రకమైన మోహము. ఇక్కడ మన అర్జునుడికి కలిగినట్టు నా వాళ్ళని నేనెట్లా చంపుతాను? వాళ్ళని చంపుకుని నేను రక్తపు కూడు ఎట్లా తింటాను? అయ్యో! నా వాళ్ళకింత కష్టమొస్తుందే కాబట్టి నేను యుద్ధం చేయను లాగా తెలిసి తెలియక ఎందుకు చేస్తున్నారో తెలియక ధర్మం గురించిన జ్ఞానం లేక, ఆత్మజ్ఞానం ఏ విధంగానూ లేదు. ధర్మం గురించి కూడా తెలియదు. కేవలము మోహంతో, అజ్ఞానంతో కర్మలను వదిలిపెడితే దాని పేరు తామసికమైన త్యాగమని చెప్తున్నారు. ఆ తర్వాత దుఃఖం ఇతి ఏవ యత్ కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సహ కృత్వా రాజసం త్యాగం న ఏవ త్యాగ ఫలం లభేత్. ఏదైనా ఒక కర్మ ఎందుకురా వాడు వదిలిపెట్టేసేది అంటే, అమ్మా చాలా కష్టం ఇది. అమ్మో! ఎంతో దుఃఖంతో కూడుకున్నది. చాలా కష్టమండి ఈ పని చేయడం. నా వల్ల కాదు. నేను చేయగలనేంటి? అని ఒకవేళ వదిలిపెడితే దాని పేరు రాజసికమైన త్యాగం. ఇక్కడ త్యాగాలు ఆయన ఓన్లీ కర్మలతో కలిపి చెప్తున్నారు. మనము త్యాగము అనగానే ఏవేవో త్యాగాల గురించి ప్రాపంచికమైన త్యాగాలు ప్రపంచంలో ప్రసిద్ధంగా త్యాగమని చెప్పుకోబడేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఏదో నువ్వు పలాంది తింటావా అంటే అవసరం లేదు. నువ్వు తీసుకో అని ఇచ్చేయడం. అదిగో త్యాగం చేయడం. లేదా పలాని ఒక వస్తువు నాకు చాలా ఇష్టము. కానీ పక్కన వాడికి ఇష్టమైతే నేను వాడికి ఆ వస్తువు ఇచ్చేసి ఆ విధంగా దాన్ని త్యాగం చేయడం. ఏదో చెప్పారు గాబట్టి కాశీలో కాయో, పండో వదిలిపెట్టి త్యాగం చేశాను అనుకుంటూ ఉండడము. ఈ విధమైన త్యాగాలు గాదు. త్యాగము ఎప్పుడు మన భగవంతుడు సన్యాసమైనా సరే, త్యాగమైనా సరే కర్మతో కలిపి చెప్తున్నారు. ఆయన సన్యాసమైనా, త్యాగమైనా ఒకటే. ఇంతకి నువ్వు సన్యసించడమో, త్యజించడమో ఏమి అంటే కర్మ. ఏదైనా ఒక పనిని వదిలిపెట్టడాన్ని త్యాగమని గాని, సన్యాసమని గాని అంటారు గానీ, మనము మనుషులనో, వస్తువులనో వదిలిపెట్టడం త్యాగం అనుకుంటున్నాము. కాబట్టి ముందు అసలు దాని స్వరూపం అర్థం జేసుకోవాలి. ఇంతకీ ఆ వదిలిపెట్టే కర్మ దుఃఖం గాబట్టి ఏదో ఒక పని చేయాలంటే చాలా కష్టమైన పని కాబట్టి నేను చెయ్యను అని వదిలిపెడితే దాని పేరు రాజసికమైన త్యాగము. లేదా కాయక్లేశ భయంతో నా శరీరానికి కష్టం కలుగుతుంది. నాకెందుకు ఊరికే ఆయాసము అని ఆ భయానికి వదిలిపెడితే అటువంటి త్యాగము రాజసికమైన త్యాగము. ఈ విధంగా కర్మలు వదిలిపెట్టేయడం వల్ల ఆ త్యాగ ఫలము కలుగదు. ఈ విధంగా కర్మలు వదిలిపెడితే, ఆ కర్మలు వదిలిపెట్టేయడం వల్ల కలిగే ఫలమేమి? కర్మలు వదిలిపెడితే కలిగే ఫలితము ఎప్పుడైనా సరే జ్ఞానమే. ఈ విధంగా చేయడానికి కష్టం గాబట్టి కర్మలు వదిలిపెడితే, దానివల్ల జ్ఞానం కలగడం అన్నది ఉండదు. అజ్ఞానం అట్లానే ఉన్నది గాబట్టి, వాళ్ళకి ఆ ఫలితము జ్ఞానమన్న ఫలం కలగదు. ఇప్పుడు ఇటువంటి త్యాగాలు ఎవరు చేస్తూ ఉంటారు? అంటే మనం లోకంలో ప్రసిద్ధంగా తెలిసిన అర్థంతో కలిపి చూసుకోవట్లేదు. నేను ఏదో చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. కానీ నీకోసం త్యాగం చేస్తున్నాను. అటువంటి అర్థాల్లో గాదు. ఇక్కడ చెప్తూ ఉన్నది మన భగవంతుడి అభిప్రాయం. ఆయన మతం ప్రకారం త్యాగం కేవలం కర్మ గురించే. ఒకవేళ మనము తామసికమైన త్యాగాలు అంటే కర్మలు వదిలిపెట్టేయడాలు చేస్తున్నామా అని చూసుకుందాము. మనం ఇక్కడ కూర్చొని ప్రతిరోజు జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము, కేవలము జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము.
కర్మల వల్ల మోక్షము లేదు అని రోజూ చదువుతాము. మనం ఇంకా ఇంతవరకు తెలుసుకుని తొందరపడి, మనకు గురువులందరూ గూడా కర్మల వల్ల మోక్షం లేదు, కేవలం జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం అన్నారు గాబట్టి, నేనింకా కర్మలు వదిలిపెట్టేస్తాను. పూజలు, దానాలు మన పెద్దలు చెప్పిన విద్యుక్త ధర్మాలు అన్నీ వదిలిపెట్టేస్తాను. ఎందుకు అంటే, అన్నీ వదిలిపెట్టేస్తేనే మోక్షమని చెప్పారు గదా! త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం కలుగుతుందని జెప్పారు. కర్మలన్నీ త్యజిస్తేనే మోక్షం గాబట్టి, కర్మలు వదిలిపెట్టేస్తాను అని వాడు ఒకవేళ వదిలిపెడితే, వాడికి అవతల జ్ఞానం కలగలేదు గాబట్టి, రెండింటికి దూరమై వాడు, ఇటు కర్మల్ని వాడు వదిలిపెట్టేసి, అటు జ్ఞానం ఇంకా పట్టుకోలేక, 2 విధాలుగా వాడు చెడిపోతాడు. ఆ విధంగా మనం చేసేందుకు అవకాశం ఉన్నదా అంటే, మన అర్జునుడికి కలిగినలాంటి అంతటి మోహం కలిగి అప్పుడప్పుడు కర్మలు వదిలిపెట్టేయొచ్చు మనము. మనం చేయవలసిన విద్యుక్తమైన ధర్మాలను గూడా నాకో, నా వాళ్ళకో కష్టమొస్తుంది అనుకుని వదిలిపెడితే, అది రాజసికమైన త్యాగమని చెప్పారు గాబట్టి, మోహంతో వదిలిపెట్టడం అంటే, నేను గొప్ప జ్ఞానిని, కర్మలు చేయవలసిన అవసరం లేదు అని మానుకోవడము తామసికమైన త్యాగము. అటువంటి తామసికమైన త్యాగాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళెవ్వరూ చెయ్యట్లేదు. కాబట్టి దాన్ని పక్కన పెడదాము. రెండో రకం చూద్దాము. చాలా కష్టమండి ఈ పని, నా వల్ల గాదు. శరీరానికి చాలా దుఃఖం అనిపిస్తున్నది, నేను చెయ్యలేను, అందుకని మానుకుంటాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చూద్దాము. తప్పకుండా నియతంగా చేయవలసింది ఒకటి. ప్రతివాడు మనిషై పుట్టినవాడు ప్రతివాడు తప్పనిసరిగా వదిలిపెట్టకుండా చేయవలసిందేమి అంటే స్వాధ్యాయం చెయ్యాలి. తప్పకుండా మన శాస్త్రాలు చదువుకోవాలి. అయితే చాలా కష్టమండి. ఈ పుస్తకాలన్నీ చదువుకోవడం, ఆ భాష్యాలన్నీ అర్థం చేసుకోవడం నాకు అర్థం కావట్లేదండి. ఆ ఉపనిషత్తులన్నీ అర్థం గావు, ఆ భాష్యాలు అసలు అర్థం గావు. నాకు చాలా భయం అనిపిస్తుంది, దిగులుగా అనిపిస్తుంది. చెయ్యలేనండి నేను. నా వల్ల గాదు. నా బుద్ధికి అంత శక్తి లేదు. నాకు తలనొప్పొస్తుంది ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే, చదవాలంటే, తెలుసుకోవాలంటే. నేను చేయలేనండి. నా వల్ల గాదు అని ఒకవేళ వదిలిపెడితే, దాని పేరు రాజసికమైన త్యాగము. దానివల్ల రావలసిన ఫలము జ్ఞానము కలగదు. లేదా అంతంత సేపు కూర్చోలేనండి. ఇన్ని శాస్త్రాలు చదవాలంటే గంటల తరబడి కూర్చోవాలి. అంతంత సేపు కూర్చుంటే నా శరీరం సహకరించట్లేదు. మోకాళ్ళ నొప్పులు, ఏదో నడుము లాగుతూ ఉంటుంది. చేతులు నొప్పులు పుడుతున్నాయి, కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. చేయలేనండి. నా వల్ల గాదు. శరీర అవయవాలన్నీ దెబ్బతిన్న తర్వాత ఇంకేమండి చదివేది. కాబట్టి నేను చేయలేను, వదిలిపెట్టేస్తున్నాను. అయినా గూడా కర్మల వల్ల మోక్షం ఎట్లా అయినా రాదు. ఈ చదవడం అన్నది గూడా ఒక కర్మే గదా! దీన్నొదిలిపెడితే నాకు మోక్షమొస్తుంది అని మోహంతో వదిలిపెడితే, కాయక్లేశ భయాలతో వదిలిపెడితే, అటువంటి త్యాగాల వల్ల ఫలితం లేదు. అవి నిష్ప్రయోజనము. పైగా అజ్ఞానం ఇంకా ముదురుతుంది. అటువంటివి మనము చెయ్యరాదు. మూడో రకం చూద్దాము. కార్యమితి ఏవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున. సంగం త్యక్త్వా ఫలం చ ఏవ సహ త్యాగః సాత్వికః మతః. యత్ కర్మ, ఏ కర్మ అయితే మనకు నియమించబడ్డదో, ఇది నువ్వు చేయవలసింది అని కర్మాధికారులకు ఏవి చెప్పారో కొన్ని ఇక్కడ చెప్తూ వచ్చారు గురువుగారు. యజ్ఞము, దానము, తపస్సు మొదలైనవి వదిలిపెట్టడానికి వీల్లేదు అని. ఇటువంటి వేదోక్తమైన విధులేవున్నాయో వాటిని ఇది నాకు కార్యము, ఇది నా కర్తవ్యము అని, ఇది నా ధర్మము అని, అయితే చేస్తూ ఉన్నది ఏ విధంగా? ఆ చేస్తూ ఉన్న కర్మతో సంఘాన్ని కూడా వదిలిపెట్టి, ఆ చేస్తూ ఉన్న కర్మకు కలిగే ఫలితం పైన ఆశలను వదిలిపెట్టి, కేవలము కర్మలను ధర్మంగా మాత్రం చేస్తూ వెళ్లారు అంటే, ఆ విధంగా చెయ్యబడ్డ కర్మ సాత్వికమైన కర్మ. ఆ వదిలిపెట్టబడ్డ కర్మతో సాంగత్యము, వదిలిపెట్టబడ్డ కర్మ ఫలము
దాని పేరు సహ త్యాగః త్యాగము. అది త్యాగము. అది సాత్వికమైన త్యాగః అని మతః అని నా అభిప్రాయము. వదిలిపెట్టవలసిందేమి అంటే కర్మలు వదిలిపెట్టేయడమో, అందులో గూడా నిష్కామ కర్మలు వదిలిపెడదామా? సకామ కర్మలు వదిలిపెడదామా? శ్రౌత కర్మలు వదిలిపెడదామా? స్మార్త కర్మలు వదిలిపెడదామా? లేదా కర్మ ఫలితాలు వదిలిపెడదామా? అని ఇన్ని రకాలుగా ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు గదా! ఇప్పుడు నేను చెప్తాను వినండి. కర్మాధికారులు కర్మలు వదిలిపెట్టడం కుదరదు, వదిలిపెట్టలేరు. అయితే చేస్తూ ఉన్న కర్మలు కర్తవ్యం అనుకుని కేవలం ధర్మంగా, అర్థకామాలతో సంబంధం లేకుండా, ఫలితాలు ఆశించకుండా, నేను చేస్తున్నాను అన్న అహంకారం లేకుండా చేస్తే, అటువంటప్పుడు సాత్విక త్యాగము దాన్ని సాత్విక త్యాగం అని పిలుస్తారు దాన్ని. త్యాగం అన్న మాట వాడే ముందు అంత జాగ్రత్తగా ఆలోచన చేసుకొని వాడవలసి ఉన్నది. సన్యాసం అన్న మాట వాడే ముందు అంత జాగ్రత్తగా విచారణ చేసుకొని వాడవలసి ఉన్నది. త్యాగము ఏమి త్యాగం చెయ్యొచ్చు, ఏమి త్యాగం చెయ్యరాదు అన్నది ముఖ్యం గాదు. భగవంతుడు చెప్పిన విధంగా కర్మాధికారులై ఉన్న ప్రతి ఒక్కళ్ళు కర్మలను ధర్మంగా చేస్తూ, ఆ కర్మలతో తగులుకోకుండా, దానివల్ల కలిగే ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యడము త్యాగమని చెప్తున్నారు. దాని పేరు త్యాగము. అటువంటి త్యాగం చేత అమృతత్వము, మోక్షం కలుగుతుంది. వేరే రకమైన త్యాగాలు కాదు. కాబట్టి త్యాగం చేస్తూ ఉన్న సమయంలో ఏమి త్యాగం చేస్తూ ఉన్నానో అని తెలిసి భగవంతుడు చెప్పిన విధంగా త్యాగం చేస్తే అది సాత్వికమైన త్యాగం అవుతుంది. అది చిత్తశుద్ధికి కారణమై అమృతత్వానికి యోగ్యత కల్పిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత జ్ఞానం గురించి చెప్తూ ఉన్నారు. త్యాగం అయిపోయింది కాబట్టి ఇప్పుడు జ్ఞానము కూడా మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది కర్మాధికారులకని చెప్తూ ఉన్నారు. వాటిని చూద్దాము. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం. విభక్తంగా వేరుగా ఉన్న వాటిలో గూడా రకరకాల పదార్థాల్లో ఉన్నదంతా ఒక్కటే ఏకము. అది ఏకము. అది ఒక్కటే భావం ఉన్నది. భావం అంటే ఉన్నది. ఆ ఉన్నది అవ్యయము, ఏ మార్పు లేకుండా ఉన్నది. ఆ ఉన్న ఒక్కటి ఏకము అవిభక్తం అఖండమై ఉన్నది. ఇన్నిగా కనిపిస్తూ ఉన్నది, ఒక్కటే అయి ఉన్నది అని ఏ జ్ఞానం చేతనైతే వాడు తెలుసుకుంటూ ఉంటాడో, అటువంటి జ్ఞానము సాత్వికమైన జ్ఞానము అని విద్ధి తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. చాలా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటే గూడా, అన్నింట్లో ఉన్నది ఒక్కటే అవిభక్తంగా అని ఏ జ్ఞానమైతే నీకు చెప్తూ ఉన్నదో, నీకు ఎన్నో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే ఉన్నాయి. కానీ ఏది చూస్తూ ఉన్నా, ఆ ఉన్నది అదొక్కటే గదా అని తెలుస్తూ ఉంటే, ఏదో ఒక జ్ఞానము నీలో ఉండి, ఇన్నిట్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది గానీ, అన్నింట్లో ఉన్నది ఒక్కటే అవిభక్తంగా, అవ్యయంగా, ఏకంగా ఉన్నది ఒక్కటి అని ఏ జ్ఞానమైతే నీకు చెప్తూ ఉన్నదో, దాని పేరు సాత్వికమైన జ్ఞానమని తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. అయితే ఇంకిక్కడి నుంచి రాజసికం, తామసికం ఎప్పుడు పృథక్ వేర్వేరుగానే చూస్తుంటుంది గాబట్టి, ముందు రాజసికం చూద్దాము. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానమైతే అదిగో ఇన్ని వస్తువుల్లో, పదార్థాల్లో, ప్రాణుల్లో వేర్వేరుగా ఉన్నది, అనేకంగా నానాభావంగా అనేకంగా ఉన్నది, పృథక్ వేరు విధాలుగా ఉన్నది అని ఏ జ్ఞానం వల్ల వాడు వేత్తి తెలుసుకుంటూ ఉన్నాడో, ఆ విధంగా వాడిలో ఉన్న జ్ఞానం పేరు రాజసికమైన జ్ఞానము. వాడు ఏదైనా సరే చూస్తూ ఉంటాడు. అన్నీ వేరుగానే తెలుసుకుంటూ ఉంటాడు. వాడిలో ఉన్న జ్ఞానము అన్నీ వాడికి వేర్వేరుగానే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సాత్వికమైన జ్ఞానంతో ఉన్నవాడున్నాడనుకోండి.
ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. మిగిలిన ప్రాణులు, పదార్థాలు, వస్తువులు అవన్నీ గాదు గానీ, ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాము. ఏదో రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఏదో గణపతి, లక్ష్మి, సరస్వతి అని చాలా వేరు వేరుగా ఉన్నట్టుగా ఉన్నాయనుకోండి. వీడేం చేస్తాడు, లక్ష్మి అయినా, సరస్వతి అయినా, విష్ణువైనా, బ్రహ్మ అయినా, శివుడైనా, గణపతి అయినా అన్నింట్లో ఉన్నది ఏకం. ఉన్నదంతా ఒకటే భావం. అది అవ్యయం, మార్పు లేదు. అవిభక్తంగా ఉన్నది అదే అని వాడి జ్ఞానం చెప్తూనే ఉంటుంది. వాడు వాటిలో భేదం చూడడు. అవన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నాయి కానీ వాటన్నింట్లో భేదం చూడడు వాడు. అన్నీ ఒకటే అని వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడికి ఆ జ్ఞానం అట్లా చెప్తూ ఉంటుంది. అయితే వీడు రాజసికమైన జ్ఞానంతో ఉన్నవాడికి ఎట్లా ఉంటుంది? అన్నీ వేరు. ఒకవేళ విష్ణువును చూపించి నారాయణుడు అంటే ఒప్పుకోడు. లేదా విష్ణువును చూపించి కృష్ణుడు అంటే ఒప్పుకోడు. కృష్ణుడిని చూపించి రాముడు అంటే ఒప్పుకోడు. రాముడిని చూపించి శివుడు అంటే ఒప్పుకోడు. దేనికి దానికి పృథక్ విధంగానే ఉండాలి. వేరు వేరు విధాలుగానే ఉండాలి. విష్ణువు అంటే 4 చేతులతో ఉండాలి. శివుడు అంటే 3 కన్నులతో ఉండాలి. లక్ష్మి అంటే స్త్రీ రూపంలోనే ఉండాలి. గణపతి అంటే పురుష రూపంలోనే ఉండాలి అని ఈ విధంగా అట్లానే చూస్తూ వస్తూ ఉంటాడు. వాడి జ్ఞానం అంతవరకే ఉంటుంది. కలుపుకుని అర్థం చేసుకోవడము, ఉన్నదంతా ఒకటే అని తెలుసుకోవడము, వాడి జ్ఞానం వాడికి ఆ విధంగా చెప్పడం చెయ్యదు. వాడదే విష్ణు సహస్రనామం చదువుతాడు. విష్ణు సహస్రనామంలో అన్ని నామాలు ఉంటాయి. అందులో స్త్రీ, నపుంసక లింగాలన్నింట్లో ఉన్న నామాలు ఉంటాయి. అందులో రకరకాల గుణాలతో, కర్మలతో, రూపాలతో ఉన్న నామాలు ఉంటాయి. వాటన్నింటిని వాడు వేరు వేరుగానే చూస్తాడు. అదే విష్ణు సహస్రం నామం చదువుతూ గూడా వాడికి ఇది స్త్రీ సంబంధమైన పేరు గదా! ఇది సంబంధమైన పేరు గదా! అని అనుమానం రాదు. వచ్చినా కూడా వాడు దాన్ని సమన్వయం చేసుకోలేడు. కాబట్టి వాడు దాన్ని జ్ఞానంతో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడు. ఇదే నామము విష్ణు సహస్రంలో ఉంది గాబట్టి, లక్ష్మి అన్న పేరు విష్ణువుకు కూడా చెప్పొచ్చు. లేదా సూర్యః లేదా ఆదిత్యః అనున్నది గాబట్టి, దాన్ని గూడా విష్ణువుకు చెప్పొచ్చు అంటే, వాడి మనస్సులో వేరే వేరే రూపాలు, వేరే వేరే గుణాలు, కర్మలు ఉంటూ ఉంటాయి ప్రతి నామానికి. దాంతో వాడు కలుపుకొని చూడలేడు. వాడికి ఒకవేళ కలిపి చూపిస్తే గూడా వెంటనే విడిపోతూ ఉంటాయి. వాడికి ఈ నామాలన్నీ చూసావు గదా! ఇవన్నీ గుణాలు. ఎందుకు అంటే యాని నామాని గౌణాని అని ఉంటాయి. గుణాన్ని బట్టి చెప్తూ ఉంటారు నామాలు. గుణాలను బట్టి ఏవో కర్మలున్నాయని చూపిస్తూ ఉంటారు. విష్ణు అంటే వ్యాపకత్వం అని ఈ రకంగా చెప్తూ ఉంటారు. అయితే కానీ అవేంటంటే ఉన్న ఒక్క తత్వం ఉన్నది. దాని గురించిన గుణాలో, చేష్టలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే గుణాలు, కర్మలు రెండూ లేని ఆ తత్వం గురించి నువ్వు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచి ప్రయత్నం చేయొచ్చు అని చాలా సేపు కూర్చోబెట్టి, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత గూడా, మళ్ళీ వెంటనే దేనికి దానికి విడిపోతుంది. మొత్తం అన్నీ సమన్వయం చేసి, ఇన్ని పృథక్ విధాలుగా, ఇన్ని భావాలుగా, ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా ఆ నామాలు లేవు. ఉన్నది ఏకమని చెప్తే, చెప్తూ ఉన్నది వింటూ ఉండగానే అది విడిపోతూనే ఉంటుంది. మళ్ళీ గణపతి అంటే వేరు, మళ్ళీ ఏదో అగ్ని అంటే వేరు. అగ్ని అన్న నామం గూడా అందులో ఉంది గదా! అంటే ఉంటుంది. అవన్నీ మళ్ళీ వేరు వేరుగా మనసులో విడిపోతాయి. అటువంటి జ్ఞానం ఏదున్నదో దాని పేరు రాజసికమైన జ్ఞానం. వీడికి సాత్వికమైన జ్ఞానంతో ఉన్నవాడికి ఎట్లా ఉంటుంది? వాడికి అదే విష్ణు సహస్రంలో ఎన్ని నామాలు చెప్పినా సరే, వాడు అన్నీ ఆ తత్వం యొక్క లక్షణాలే గదా! అన్నీ ఆ తత్వం యొక్క లక్షణాలే గదా! అన్నీ ఆ తత్వం ఏకం, భావం, అవ్యయం, అవిభక్తమైన తత్వం యొక్క లక్షణాలే గదా! అని వాడికి మనసులో అవి కలిసిపోతూ ఉంటాయి. వేరు వేరుగా నామరూపాలతో, గుణకర్మలతో చెప్తూ ఉంటే గూడా,
వాడి మనసులో అన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఆ రకంగా ఉన్న జ్ఞానము సాత్వికమైన జ్ఞానము. ఇంక ఇప్పుడు తామసికమైన జ్ఞానంతో ఉన్న వాళ్ళకెట్లా ఉంటుందో చూద్దాము. యత్ తు కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవత్ అల్పం చ తత్తామసం ఉదాహృతం. యత్ ఏదైతే ఏకస్మిన్ కార్యే, కార్యము అంటే ఒక రూపము. ఏదో ఒక రూపాన్ని బెట్టుకుని. కృత్స్నవత్ ఇంక ఉన్నది అది ఒక్కటే, వేరేది లేనే లేనట్టు. దానికి సక్తం పూర్తిగా తగులుకుని. అహైతుకం ఎంతటి హేతువులతో, ప్రమాణాలతో ఎంతగా విచారణ చేసి వాడికి ఎక్స్‌ప్లెయిన్ జేసినా సరే, వాడొప్పుకోడు. అతత్వార్థం వాడికి తాత్వికంగా విషయం తెలియదు. అతత్తులే తెలుస్తాయి. వాడికి తత్ పదార్థం అర్థం గాదు. అల్పంగా ఉంటుంది వాడి జ్ఞానం. ఆ తెలుసుకునేది గూడా పోనీ ఒక్క వస్తువుని తెలుసుకునేది గూడా సాంతం తెలుసుకోడు. అంత మాత్రమే అనుకుంటాడు వాడు. దాన్నే తగులుకునుంటాడు వాడు. అసలు ఏ లాజిక్, రీజనింగు ఉండదు. కంప్లీట్‌లీ అహైతుకం. అతత్వార్థం తాత్వికంగా దాని అర్థం చెప్పినా వాడు పట్టించుకోడు. వాడు పట్టుకున్నదే పరమార్థమని కూర్చుంటాడు. అటువంటి అల్పమైన జ్ఞానమేదున్నదో, అల్పం, అతత్వార్థం, అహైతుకం, సక్తం, కృత్స్నవత్ అయి ఉన్నదేదున్నదో, అటువంటి జ్ఞానము తామసికమైన జ్ఞానమని చెప్పబడుతుంది. ఇటువంటి జ్ఞానంతో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఒక దేవుడిని పట్టుకుంటే ఇంక అదే దేవుడు. ఇంక వేరే వాళ్ళు దేవతలు కానే కాదు అని చెప్పి పక్క దేవతల గురించి వినను గూడా వినరు. అసలు వాళ్ళు దేవతలు కాదు అని వాదిస్తారు. అతత్ మాత్రం హేతుబద్ధంగా ఉన్నదంతా ఇదే గదా! నువ్వు శివుడినే పట్టుకొని కూర్చుంటావు. అదే శివః అన్న నామము విష్ణు సహస్రంలో ఉన్నది గదా! 2 ఒక్కటే గదా! అంటే వినరు వాళ్ళు. ఏకస్మిన్ కార్యే ఏదన్నా ఒకటి పట్టుకుంటారు. కృత్స్నవత్ దాన్నే ఇంకా అది తప్ప వేరేది లేనట్టుగా తగులుకుని ఉంటారు. పోనీ అయితే నువ్వు విష్ణు భక్తుడివనుకో. నువ్వు విష్ణు ఒక్కడే దేవుడు ఇంక వేరే వాళ్ళు లేరు అని చెప్తూ ఉన్నావు గదా! సరే అట్లానే. కానీ అదే మరి విష్ణు సహస్రనామంలో శివః అని ఉన్నది గదా! అంటే వాళ్ళు దాని గురించి ఏమి చెప్పలేరు. దాని గురించి వాళ్ళు ఏమి ఎక్కువగా విచారణ చేయలేరు. ఆ విష్ణు సహస్రంలో వాళ్ళు విష్ణువుకు పలాని రూపము, పలాని విధంగా ఉంటాడు అని ఏది నిర్ణయించుకున్నారో అవి మాత్రం ఉంచుకుని మిగిలినవి తీసేయడం, అవన్నీ చేయడం కుదరదు గాబట్టి, అట్లానే ఉంచుకుంటారు. అవే చదువుకుంటారు. కానీ మాత్రము కావని గట్టిగానే వాదిస్తూ ఉంటారు. అహైతుకంగా ఉంటారు. హేతుబద్ధంగా ఉండదు వాళ్ళ జ్ఞానము. ఏదో ఒకటి పట్టుకుని ఇంక దాన్ని తగులుకుని వదిలిపెట్టలేకుండా ఉంటారు. వేరేది కాదు, కాదని చెప్తూ ఉంటారు. తత్వార్థం వినిపించుకోరు వాళ్ళు. అల్పమైన జ్ఞానంతో ఉంటే, అటువంటి జ్ఞానాన్ని తామసికమైన జ్ఞానమని తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. ఇటువంటి తామసికమైన జ్ఞానాలతో మనకు ఉపయోగం, ప్రయోజనం ఉండదు. అటువంటి జ్ఞానము అజ్ఞానమే. అది అనర్థపూరితమై, అతత్వార్థమై ఉంటుంది. ఏదో ఒక్కటి పట్టుకుని అది తప్ప వేరేది లేదు అంటే ఉపయోగం లేదు. కాబట్టి ఇటువంటి జ్ఞానం మనకు పనికిరాదు. లేదా ఎన్ని ఉంటాయో అన్నింటిని పట్టుకుని, ఇంటి నిండా దేవుడి పటాలు పెట్టుకుని, వేరు వేరుగా పూజలన్నీ చేస్తూ, రకరకాలుగా నమస్కారాలన్నీ చేసుకుంటూ, అన్నింటిని వేరువేరుగానే చూస్తూ ఉంటే, అది రాజసికమైన జ్ఞానము. దానివల్ల గూడా ఫలితము అల్పము. అయితే సాత్వికమైన జ్ఞానానికి ఏది చూపించినా సరే అన్నీ ఏకం గదా అన్న భావంతోటే చూస్తూ ఉంటుంది. ఆ రకంగా అది ఈక్షతే కాబట్టి అది సాత్వికమైన జ్ఞానం. అయితే దానికి వేరు తెలుస్తుంటాయి. అవి విభక్తంగా ఏవేవో ఉన్నట్టుగా తెలుస్తాయి. ఉన్న వాటన్నింట్లో ఏకం ఉన్నదని తెలుస్తుంది. అసలు వేరు వేరుగా కూడా తెలియకుండా పోవడం అన్నది లేదు. వేరు వేరుగా రూపాలు, నామాలు చూస్తూ అన్నింటిని ఒకటే గదా అని కలుపుకుంటూ ఉంటుంది. దాని పేరు సాత్వికమైన జ్ఞానం. కనీసం మనం ఇక్కడున్నామంటే, ఇక్కడి నుంచి మిగిలినవన్నీ గూడా సాధిస్తూ, ముందు రజో, తమో గుణాలని శుద్ధి చేసి, కేవలం సత్వంలో ఉంటే, తర్వాత సత్వాన్ని గూడా శుద్ధి చేసి, గుణాతీతమైన స్థితికి చేరితే, అక్కడి నుంచి మనము మన స్థితిలో ఉండొచ్చు.
అందుకని మన ప్రయత్నము. అందుకనే ఈ సాధన చేస్తూ ఉన్నాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. ఇక్కడి నుంచి గురువుగారు కర్మల గురించి, కర్తల గురించి, బుద్ధుల గురించి చెప్తూ వస్తారు. ఆ తర్వాత ధృతి చెప్తారు. ఇంకా చివరికి సుఖం ఎట్లా ఉంటుంది అని కూడా వివరిస్తారు. మనం నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.